అనేక ఆశలతో దశాబ్దాల పాటు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్ర కళ సాకారం చేసుకున్నాక అంతకంటే ఎక్కువ ఆశలతోటి, అంతకంటే ఎక్కువ కోరికలతోటి, అంతకంటే ఎక్కువ నమ్మకంతో టీఆర్ఎస్కి అధికారం అప్పగిస్తే అదే టీఆర్ఎస్ రాష్ట్ర పార్టీగా, రాష్ట్ర ప్రజల పార్టీగా మొదలైన టీఆర్ఎస్ ఈరోజు ఓటమి దిశలో ఓటమికి కుంగిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. తెలంగాణ ప్రజల ఆయువు పట్టుగా, గుండె పట్టుగా ఉండాల్సిన తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ ప్రజలకి ఎందుకు దూరమైంది? తెలంగాణ ప్రజల అడుగడుగున హత్తుకోవాల్సినటువంటి బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మారిన తర్వాత తెలంగాణ ప్రజలకి దూరమైందా? తెలంగాణ అస్తిత్వానికి దూరమైందా? ఈ క్రమం నుంచి మొదలు పెడితే అసలు తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ఉద్యమకారుల్ని, తెలంగాణ ప్రయోజనాల్ని టీఆర్ఎస్ మరిచిందా? బీఆర్ఎస్గా మారే క్రమంలో విస్తృత ప్రయోజనంగా ఆలోచించి రాష్ట్ర ప్రయోజనాల్ని తాకట్టు పెట్టిందా అనే ప్రశ్నలు వస్తున్నాయి. అదే కాదు, ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉన్న పార్టీ ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ రాష్ట్ర సమితిగా మారిపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. వీటన్నిటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఈరోజు పరాజయానికి, ఓటమికి కారణాలని ఒకసారి సమగ్రంగా విశ్లేషించాలన్న ఉద్దేశంతో రాజ్ న్యూస్ ఛానల్ ఈ రాబందుల రెక్కల చప్పుడు ఒక ఓటమి 100 కారణాలు, ఒక ఓటమి 100 తప్పులు పేరిట ఒక ప్రత్యేకమైన సిరీస్ ప్రారంభించింది. ఈ సమగ్ర విశ్లేషణలో భాగంగా ఈరోజు మొదటి కార్యక్రమంలో అప్పులు, తెలంగాణని అప్పుల కుప్పగా మార్చారు అనేటటువంటి వాదనకి ఒకసారి సమగ్రంగా విశ్లేషిద్దాం. కర్ణుడి చావుకు 1,00,000 కారణాలన్న తరహాలో బీఆర్ఎస్ ఓటమికి కూడా అన్ని కారణాలున్నాయని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారా? ముఖ్యంగా విపరీతమైన అప్పులు కూడా ఓటమికి ప్రధాన కారణం అనేటటువంటి వాదనలో నిజమెంత? కేసీఆర్ ఒకటి తలిస్తే తెలంగాణ ప్రజలు మరొకటి తలిచారనే వాస్తవం రూపం వెనక ఉన్నటువంటి విషయం ఏంటి? హ్యాట్రిక్ కొట్టాలన్న కేసీఆర్ ఆశలపై ప్రజలు ఎందుకు నీళ్లు చల్లారు? ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ మొదటిసారి ఓటమి పాలైంది. 2 సార్లు 2014, 2018 ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో మొదటిసారి కంటే రెండోసారి మెజారిటీ పెంచి గులాబీ పార్టీని గుండెలకి హత్తుకున్న తెలంగాణ ప్రజలు ఈరోజు తెలంగాణ ప్రజలు ఎందుకు ఓటమిని నడిపారు, ఓటమి దిశగా నడిపారు అనేటటువంటిది ఒక ప్రధానమైనటువంటి చర్చనీయాంశంగా ఉంది. తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్గా మారిన తర్వాత తన ఓటమిని తనే కొని తెచ్చుకుందా? 60 ఏండ్లలో కాంగ్రెస్ చేయలేని పనిని 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందని మాజీ సీఎం కేసీఆర్ పలుమార్లు బహిరంగంగానే ప్రకటించారు. సంక్షేమం, అభివృద్ధి సంగతి ఎలా ఉన్నా అప్పులు మాత్రం 5-6 రెట్లు పెరిగిపోయాయి. తెలంగాణ ఏర్పడే నాటికి కేవలం 61,711.50 కోట్ల రుణభారం ఉంటే ఈ ఏడాది మార్చి నాటికి అది 3,66,306 కోట్లకు చేరుకుంది. ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు మరో 36,378 కోట్లను స్టేట్ డెవలప్మెంట్ లోన్ పేరుతో అప్పు తీసుకుంది. దీంతో మొత్తం అప్పు 4,02,684 కోట్లకు చేరుకుంది. ఇక ఉత్తర, దక్షిణ డిస్కంల అప్పులు మరో 57,239 కోట్లు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం తీసుకుంది 97,449 కోట్లు. మిషన్ భగీరథ కోసం తీసుకున్న 23,984 కోట్లు కలిపితే మొత్తం అప్పు 5,81,356 కోట్లకు చేరుకుంది. ఇదే కాకుండా కొన్ని కార్పొరేషన్ల పేరుతో తీసుకున్న రుణాల వివరాలను బీఆర్ఎస్ ప్రభుత్వం గోప్యంగానే ఉంచింది. అవి కూడా కలిపితే అప్పుల భారం మరింత ఎక్కువగానే ఉంటుంది. దశాబ్ది వేడుకల పేరుతో రాష్ట్రంలో అమలవుతున్న రైతు బంధు, రైతు బీమా, రుణమాఫీ, దళిత బంధు, ఆసరా పింఛన్లు, కళ్యాణ లక్ష్మి ఇలా అనేక రకాలుగా ఏ స్కీమ్ కింద ప్రజలకు ఏ మేరకు లబ్ధి చేకూర్చిందో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రగతి నివేదిక రూపంలో వెల్లడించింది. తలసరి ఆదాయం 3 రెట్లు పెరిగిందని, తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా ఉన్నామని పేర్కొన్న స్టేట్ గవర్నమెంట్ తలసరి అప్పు గురించి మాత్రం
ఎక్కడా ప్రస్తావించలేదు. అప్పు చేసి పప్పుకూడు తరహాలో ఎడాపెడా అప్పులు చేసి రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాళా తీయించిందని, రాబోయే ప్రభుత్వాల మీద మోయలేని భారాన్ని మోపిందని విపక్షాలు విమర్శలు కురిపిస్తున్నాయి. రాష్ట్రం ఏర్పడే నాటికి ఉమ్మడి రాష్ట్రానికి 1.48 లక్షల కోట్ల అప్పు ఉంటే తెలంగాణ వాటా 61,711 కోట్లుగా ఫిక్స్ అయింది. ఆ తర్వాత ప్రతి ఏటా రిజర్వ్ బ్యాంక్ నుంచి, కేంద్ర ప్రభుత్వం దగ్గర, ద్రవ్య సంస్థల నుంచి రుణాలు తీసుకుంటూనే ఉంది. ప్రతి ఏటా సగటున 40,000 కోట్ల చొప్పున అప్పు తీసుకుంటూ ఉంది. రాష్ట్ర ఆవిర్భావం నుంచి ఈ ఏడాది డిసెంబర్ 4 వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం రిజర్వ్ బ్యాంకు ద్వారా స్టేట్ డెవలప్మెంట్ లోన్స్ రూపంలో తీసుకున్న రుణం ప్రస్తుతం అవుట్ స్టాండింగ్ గా ఉన్నది 4,02,684 కోట్లు. 25 ఏండ్లలో తీర్చేలా రుణం తీసుకున్నందున ఇక పైన వచ్చే ప్రభుత్వాలు 2045 వరకు క్రమంగా తీర్చడం అనివార్యంగా మారింది. కార్పొరేషన్ల పేరుతో ప్రభుత్వం గ్యారంటీగా ఉండి తీసుకున్న రుణాలు వీటికి అదనం. కాళేశ్వరం, మిషన్ భగీరథ తదితర ప్రాజెక్టుల కోసం ఆయా కార్పొరేషన్ల పేరు మీద ప్రభుత్వం గ్యారంటీగా ఉండి తీసుకున్న వివరాలు వెల్లడించలేదని కాగ్ పలుమార్లు అక్షింతలు కూడా వేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం 97,449 కోట్లను ఆంధ్ర బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంకు, బరోడా బ్యాంక్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ ద్వారా తీసుకుంది. 2035 ఆగస్టు కల్లా వడ్డీతో సహా అసలు చెల్లించాల్సి ఉంది. లిఫ్టుల వినియోగానికి అయిన విద్యుత్ బిల్లుల చెల్లింపు కూడా దాదాపు 9,200 కోట్లు డిస్కంలకు బకాయి పడింది రాష్ట్ర ప్రభుత్వం. మిషన్ భగీరథకు ఖర్చు చేసిన దాంట్లో దాదాపు 90% రుణం రూపంలో తీసుకున్నదే. కాళేశ్వరం ప్రాజెక్ట్, మిషన్ భగీరథ లాంటి ప్రాజెక్టులను అప్పులు తీసుకుని నిర్మించి అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తిరిగి రీపేమెంట్ చేయడానికి ఉన్న మార్గం ఏంటని కాగ్ తన నివేదికల్లో ప్రశ్నించింది. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఒక్క పైసా ఆదాయం రాకపోగా ప్రతి ఏటా పంపుల వినియోగం కోసం విద్యుత్ బిల్లుల చెల్లింపు మోయలేని భారంగా ఉంటోందని, అప్పులు తీర్చడానికి వేటి మీద ఆధారపడుతోందని ప్రభుత్వంపై అక్షింతలు వేసింది. మిషన్ భగీరథ విషయంలోనూ ఆదాయం రాని స్కీమ్గానే ఉన్నదని, తిరిగి రుణాల చెల్లింపునకు ఉన్న మార్గాలేంటని నిలదీసింది. దీనికి ప్రభుత్వం నుంచి స్పష్టమైన సమాధానం కరువైంది. గతంలో చేసిన అప్పుల్ని తీర్చేందుకు తిరిగి అప్పులు చేయాల్సి వస్తోంది. వాటిపైన వడ్డీ చెల్లింపులే ప్రభుత్వానికి గుదిబండగా మారింది. పాత అప్పులు తీర్చేందుకు ఏడాది మొత్తానికి 5,925 కోట్లు కాగా, రాష్ట్రం ఏర్పడిన కొత్తలో బడ్జెట్లో పేర్కొంటే ఆ తర్వాతి ఏడాదికి అది 7,554 కోట్లకు చేరుకుంది. ఈ 10 ఏళ్లలో చేసిన అప్పులకు ప్రతి నెల వడ్డీ చెల్లించడం అనివార్యం కావడంతో డేట్ సర్వీస్ పేరుతో ఈ ఏడాది 22,407 కోట్లు చెల్లించాల్సి వస్తోంది. ఇలా చెల్లిస్తున్న వడ్డీ మొత్తం కేవలం రిజర్వ్ బ్యాంకు ద్వారా తీసుకున్న రుణాలకు సంబంధించిందే. ఇక కాళేశ్వరం, భగీరథ ప్రాజెక్టుల కోసం చేసిన అప్పులపై వడ్డీ చెల్లింపులు దీనికి అదనం. కార్పొరేషన్ల ద్వారా పరిమితికి మించి అప్పులు చేయడంతో గతేడాది ఏప్రిల్ నుంచి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆంక్షలు విధించింది. రిజర్వ్ బ్యాంకు ద్వారా తీసుకునే అప్పుల్లో కోత పెట్టింది. ఆ ఆంక్షలు ఈ ఏడాది కూడా కంటిన్యూ అవుతున్నాయి. ఇప్పటి వరకు కార్పొరేషన్లకు ప్రభుత్వం గ్యారంటీతో చేసిన అప్పులపై రాష్ట్ర ప్రభుత్వం గణాంకాలను వెల్లడించలేదు. రాష్ట్రంలోని ఉత్తర, దక్షిణ డిస్కంలు పీకల్లోతు అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. ఏటేటా వీటి అప్పులు పెరిగిపోతున్నాయి. వ్యవసాయానికి ఉచిత కరెంటు మొదలు ప్రభుత్వ ఆఫీసులకు వాడే విద్యుత్ వరకు ప్రభుత్వం నుంచి బిల్లుల చెల్లింపు సక్రమంగా జరగక బకాయిలు పేరుకుపోతున్నాయి. ట్రూ అప్ ఛార్జీల భారాన్ని 5 ఏళ్ల పాటు భరిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ చెల్లింపులు ఇప్పుడు లేవు. మరోవైపు ఛత్తీస్గఢ్ నుంచి కొంటున్న విద్యుత్ కోసం సుమారు 3,000 కోట్లు బకాయి ఉన్నట్లు సమాచారం. సింగరేణి సంస్థకు కూడా తెలంగాణ జెన్కో దాదాపు 20,000 కోట్లకు పైగా బకాయి పడినట్లు అధికారుల సమాచారం. డిస్కంల ఆస్తుల కంటే అప్పులే ఎక్కువ ఉన్నట్లు తేలింది. 2 డిస్కంలకు కలిపి సుమారు 57,239 కోట్ల మేర అప్పులు ఉన్నాయి. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి ప్రజలపై తలసరి రుణభారాన్ని మోపిందంటూ కేసీఆర్ ప్రభుత్వంపై విపక్షాలు మండిపడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వానికి చెందిన వివిధ స్కీముల ద్వారా వచ్చే ఫండ్స్ ను సైతం రాష్ట్ర అవసరాలకు వేరే స్కీములకు డైవర్ట్ చేసిందని బీజేపీ ఆరోపించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్థిక వ్యవస్థపై రివ్యూ చేశారు. అన్ని శాఖల నుంచి గణాంకాలను కోరిన ప్రభుత్వం వివరాలన్నీ అందిన తర్వాత సమగ్ర నివేదికను తయారు చేసి శ్వేతపత్ర రూపంలో విడుదల చేసి ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తోంది. 10 ఏండ్లలో జరిగిన ఆర్థిక అవకతవకలు, దుబారా అంశాలను ఖుల్లంఖుల్లాగా విడమర్చి చెప్పాలని, కొత్త ప్రభుత్వంపై మోపిన భారాన్ని ప్రజలకు అర్థమయ్యే రీతిలో వివరించాలని కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంటోంది. ఇది తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. ఒక పక్క తెలంగాణ రాష్ట్రం 16,000 కోట్ల మిగులు వార్షిక బడ్జెట్తో మొదలైతే
ఈరోజు విస్తృతమైన అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాళా దిశగా నడిపించింది టీఆర్ఎస్ ప్రభుత్వం అనేటటువంటి వాదన బలంగా వినిపిస్తోంది. కార్పొరేషన్లతో సహా వివిధ వ్యవస్థల నుంచి వివిధ సంస్థల్ని ప్రొడక్టివ్గా కాకుండా కేవలం అప్పుల జనరేషన్కి ఒక సోర్స్గా వాడిందనే వాదన వినిపిస్తోంది. వీటన్నిటిపై మాట్లాడటానికి మనతో పాటు విశ్రాంత ఆర్థిక శాస్త్ర నిపుణులు, విశ్రాంత ప్రొఫెసర్, అలాగే 1969 నుంచి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి, తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అధ్యక్షులు ప్రొఫెసర్ వినాయక్ రెడ్డి గారు ఉన్నారు. వినాయక్ రెడ్డి గారు నమస్కారం, స్వాగతం మీకు ఈ చర్చకి. ఒక ఓటమి 100 తప్పులు పేరిట మొదటిగా అప్పులనే తీసుకోవడానికి ఉన్న ప్రధానమైన కారణం తెలంగాణ రాష్ట్ర సమితి, అదే ఈరోజు భారత రాష్ట్ర సమితి ఓటమిలో అదొక ప్రధానమైనటువంటి కారణం. ప్రజల వరకు అంటే ఆ చర్చ వెళ్ళటమే కారణం అనేటటువంటి నేపథ్యంలో ఈ అంశాన్ని తీసుకోవటం జరిగింది. ఏమంటారు, రాష్ట్రంలో గత 10 ఏళ్లుగా జరిగిన అప్పులు, జరిగిన అభివృద్ధి, ఈ రెండింటి మధ్య బేరీస్ని ఎట్లా చూడాలంటారు? తెలంగాణ 2014లో ఏర్పడ్డప్పుడు ఇది మిగులు రాష్ట్రంగా ఉండే. మిగులు రాష్ట్రంగా ఉన్నప్పుడు ఇక్కడ ఉండే వనరులు కానివ్వండి, ఇక్కడ ఉండే ఆర్థిక వెసులుబాటు కానివ్వండి, హైదరాబాద్ ముఖ్యంగా ఉన్నది కాబట్టి ఇక్కడ ట్యాక్సులు కూడా ఎక్కువ వచ్చేది. కానీ ఇక్కడ వచ్చిన ప్రభుత్వం అనేది ప్రజల యొక్క ప్రాధాన్యతల్ని ప్రాథమికంగా తీసుకోకుండా వీళ్ళు ఏం చేశారు, వాళ్ళకి అవసరమైన ప్రాజెక్టులు మాత్రమే తీసుకోవడం జరిగింది తప్ప ప్రజలకి ఏ అవసరాలు ఉన్నాయి, ఎన్నో అవసరాలు ఉంటాయి, మన కుటుంబంలో కూడా ఎన్నో అవసరాలు ఉంటాయి. దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి, మొదటి ప్రాధాన్యత ఇది, రెండో ప్రాధాన్యత ఇది, మూడో ప్రాధాన్యత ఇది ఇవ్వాలి. కానీ వీళ్ళకి ప్రాధాన్యత లేకుండా పోయింది. కేవలం రైతుల పేరు మీద చెప్పి ప్రాజెక్టుల మీద ఎక్కువగా కేంద్రీకరించి పనిచేయడం జరిగింది. కానీ వాస్తవానికి చూసినట్లయితే గత ప్రభుత్వాలు నిర్మించిన ప్రాజెక్టులకే ఈయన అదనంగా కొద్దిగా మార్పులు చేర్పులు చేశాడు తప్ప ఈయన కొత్తగా ప్రారంభించిన ప్రాజెక్టు అంటూ లేదు. కానీ ఇక్కడ మేజర్గా అప్పులు కాక చూసినట్లయితే ఎక్కువగా ప్రాజెక్ట్స్ మీద ఉన్నాయి. ఒకటి కాళేశ్వరం, 2 పాలమూరు రంగారెడ్డి, 3 మిషన్ భగీరథ, 4 కాకతీయ మిషన్. ఇవి మేజర్గా సోర్సెస్, అంటే వీటికి కోసం ఎక్కువగా అప్పులు చేసినట్టుగా మనకు కనపడుతుంది. అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ముందు నుంచి కూడా గోదావరి అనేది లో లయింగ్ రివర్ కాబట్టి దానికి లిఫ్ట్ తప్ప ప్రత్యామ్నాయం లేదని గత 1956-52 కాలం నుంచి కూడా ఇరిగేషన్కి సంబంధించిన నిపుణులు కానీ, ఇరిగేషన్ మీద పనిచేసినటువంటి ఉద్యమకారులు కానీ చెప్తున్నటువంటి మాట. కానీ కేవలం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు మాత్రమే పరిష్కారం అయినప్పటికీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఎక్కువ డబ్బులు పెట్టి దానికి అంటే మిగతా సంస్థల్ని కూడా రిసోర్స్గా వాడారు అనేది ప్రధానమైనటువంటి విమర్శ. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఎట్లా అంటే ఇప్పుడు యాక్చువల్గా ఇది ఇంతకుముందు అంతర్జాతీయ నిపుణులు అయితే ఎవరైతే హనుమంతరావు గారు ఉన్నారో, కొంత పనిచేసిన నయనాల గోవర్ధన్ ఉన్నారో, వీళ్ళందరూ కూడా మేము కూడా అక్కడ పాదయాత్రలు చేయటం జరిగింది. తుమ్మిడిహెట్టి దగ్గర కాక కట్టినట్లయితే అప్పుడు మేడిగడ్డ కానివ్వండి, అన్నారం కానివ్వండి, సుందెల్ల, ఈ 3 బ్యారేజీలు అవసరం లేని పరిస్థితి ఉండే. డైరెక్ట్ ఎల్లంపల్లి నుంచి తీసుకురావాల్సిన అవసరం ఉండే. ఎప్పుడైనా సరే ఏమవుతుందంటే, ఎప్పుడైనా అధిక వర్షాలు ఉన్నప్పుడు నార్మల్గా మనం కంటిన్యూస్గా వ్యవసాయ అవసరానికి మనం నీళ్ళని తోడుకోవచ్చు. కానీ ఈయన ఏం చేశాడంటే చాలా రిజర్వాయర్లను పెట్టి అదనంగా ఖర్చు చేశాడు. ఇప్పటివరకు వాళ్ళు చెప్పే వ్యవసాయ నిపుణులు కానివ్వండి, లేకపోతే ఇంజనీర్ నిపుణులు కూడా ఈ రిజర్వాయర్స్ ఏవైతున్నాయో ఇంత రిజర్వాయర్స్ అవసరం లేనది వాళ్ళ, అంటే సుమారుగా 50 టీఎంసీలు ఇప్పుడు అది 50 టీఎంసీలు ఏదైతే మల్లన్న సాగర్ ఉందో, మల్లన్న సాగర్ అనే దాని కింద ఇంతవరకు, అంటే ఇప్పుడు ఈయన 2019లో స్టార్ట్ చేశాడు ఈ ప్రాజెక్ట్ని. 2019 ప్రాజెక్టులు చేస్తే ఇంతవరకు 1,00,000 ఎకరాలకు కూడా నీళ్ళు ఇవ్వలే. ఎక్కడ కూడా 1 మీటరు డిస్ట్రిబ్యూట్ కెనాల్ తవ్వలేదు. ఎక్కడ నుంచి ఇస్తున్నాడు? ఇదివరకు మన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో అది ఖమ్మము, నల్గొండ వరకు సెకండ్ ఫేజ్ కూడా ఉన్నారు. దాంట్లో కొన్ని ఇస్తున్నాడు, 283 కిలోమీటర్ల థర్డ్ ఫేజ్. అంతే తప్ప ఈయన ఈ కాళేశ్వరం సంబంధించి మాత్రం డిస్ట్రిబ్యూట్ కెనాల్ ఎక్కడ తవ్వలేదు కాబట్టి ఎక్కడ నీళ్ళు ఇచ్చే ప్రశ్న రాదు. అందువల్ల అంతేకాకుండా ఈ కాగ్ రిపోర్టు కాక మీరు గమనించినట్లయితే కాగ్ ఏమడుగుతుంది, అది యాక్చువల్గా రాజ్యాంగబద్ధమైన సంస్థ. రాజ్యాంగబద్ధమైన సంస్థ ఏదైతే క్వరీస్ అంటే ఏదైతే ప్రశ్నలు వేస్తుందో దానికి సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. వాళ్ళు ప్రశ్నలు వేస్తున్నారు తప్ప వీళ్ళు సమాధానం ఇవ్వట్లే.
వాళ్ళు ఏం చెప్పారు? అంటే అసెంబ్లీలో దాన్ని కాగ్ రిపోర్ట్ గురించి అప్పటి ముఖ్యమంత్రి బుల్డోజ్ చేస్తూ మాట్లాడిన విషయం కూడా చూసాం. అయితే అంటే కాగ్ రిపోర్ట్ యాక్చువల్గా అయితే దాన్ని అడ్రస్ చేయాలి ఏ ప్రభుత్వమైనా. కానీ ఏ ప్రభుత్వమైనా సరే, ఇంతకుముందు ప్రభుత్వాలు కూడా దాన్ని పట్టించుకోకపోవడం, ఎందుకంటే రాజ్యాంగబద్ధ సంస్థమైన అకౌంటబిలిటీ లేకుండా ఉన్నాయి ప్రభుత్వాలు. అందువల్ల ఏమవుతుందంటే వాళ్ళు చేసిన ప్రజలకు తెలుస్తున్నాయి. ప్రజలు ఏమనుకుంటున్నారు, దీని మీద ఇంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంత లాస్ అయింది. యాక్చువల్గా మేము మొదట్లో ప్రయత్నం చేసినప్పుడు కనీసం డిపిఆర్ కూడా ఎవరికి తెలియదు. కనీసం 5-6 నెలలు ఇంజనీర్ ప్రెసిడెంట్ రిటైర్డ్ ఇంజనీర్ లక్ష్మీనారాయణ ఆయన సంపాదించాడు డిపిఆర్. అదే డిపిఆర్లో చూసినప్పుడు ఏమవుతుంది, అక్కడ ఆయన చేసినప్పుడు ఓన్లీ 80,500 crores. గత కొంతకాలంగా ప్రభుత్వ పథకాల పట్ల పారదర్శకత అనేది అంటే ఒక అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్గా, పరిపాలన సంస్కరణగా విస్తృతంగా వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు డిపిఆర్ఏ బయటికి రాకపోవటం అనేది ఒక సీరియస్ విషయంగా భావించాలంట. చాలా 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 ఎందుకంటే ప్రభుత్వం చేసే ప్రతి చర్య కూడా ప్రజలకు తెలియాలి, వాళ్ళు అర్థం చేసుకోగలగాలి, అర్థం చేసుకోగానే గవర్నమెంట్కి సహకరించగలగాలి. అది తెలియకపోవడం వల్ల ఏమవుతుంది, చాలామంది రైతులు భూమి ఇవ్వడానికి నిరాకరించారు. దానివల్ల పెద్ద ఉద్యమాలు కూడా నడిచినాయి. వాళ్ళకి ఇప్పటికి ఈ రోజు కూడా సరి అయిన న్యాయం చేయలేదు. అదే సందర్భంలో కాళేశ్వరం ప్రాజెక్టు కానీ, అంటే పూర్తిగా అంటే మేజర్గా పూర్తయిందని చెప్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు కానీ, మిషన్ భగీరథ కానీ, అలాగే మన రంగారెడ్డి, పాలమూరు రంగారెడ్డి కానీ, ఇటువంటి మేజర్ ప్రాజెక్టులు, మేజర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల మూలంగా సరైనటువంటి దిశలో వాటి ప్రొడక్టివిటీ లేదనేది మీ కంక్లూజన్ లాగా అనిపిస్తుంది. మీ భావం అదేనా? అదే చెప్పబోతున్నాను. ఇప్పుడు యాక్చువల్గా కాళేశ్వరం మొదట తీసుకుందాం. కాళేశ్వరం లోపల వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ₹1 కాక పెట్టుబడినట్లయితే ₹1.50 అట్లా వస్తుందన్నట్టుగా చెప్పారు. కానీ యాక్చువల్గా కాగోళ్ళు రిపోర్ట్ చేసినట్లు మీరు ₹1 కాక పెట్టుబడి పెట్టినట్టయితే 50 పైసలు కూడా వచ్చే పరిస్థితి లేదనేది కాగు స్పష్టం చేసింది. అంతకు ముందు కూడా ఇంజనీర్లు కూడా వాళ్ళు దీన్ని లిఫ్ట్ కాక చేసినట్లయితే మల్లన్న సాగర్కి వచ్చే వరకు కూడా అది కాగు రిపోర్టు చేసిందే 46,000 ఒక ఎకరానికి నీళ్లు బారాలి అంటే. అంటే ఏంటంటే మీకు ఆ ఎకరంలో మొత్తం పంటలు కూడా 46,000 పంట రాదు. అదే సందర్భంలో ఈ వీటిని రుణాల జనరేషన్కి, అప్పుల జనరేషన్కి ఒక కారణంగా చూపించుకున్నారు అనేటటువంటి విషయం బాగా అంటే మీలాంటి మేధావులు చాలామంది చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తాం. అసలు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఈ 9.5 సంవత్సరాల్లో, దాదాపు 10 సంవత్సరాల్లో అసలు అప్పులు ఎట్లా ఉన్నాయి, అప్పులు ఎట్లా జనరేట్ అయినాయి, అప్పులు ఎట్లా పెరుగుతూ పోయినాయి ఒకసారి చూద్దాం. నాటికి ఆర్బీఐ అప్పు 61,711 కోట్లుగా ఉండగా సంవత్సరానికి ఆ అప్పు ఏ విధంగా పెరిగింది, ఎంత మేర పెరిగింది, ఏ శాతం పెరిగింది అనేది మనం ఒకసారి గమనించినట్లయితే, కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యుత్ శాఖకు సంబంధించి అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. ఇప్పటికే 85,000 కోట్ల అప్పు విద్యుత్ శాఖ మీద ఉంది అని చెప్తున్నప్పటికీ కూడా గతంలో ఎలా ఉంది, అలాగే గత 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ ఏ విధంగా ఉంది అనేది మనం ఒకసారి చూస్తే సంవత్సరానికి పెరిగిన అప్పుని మనం ఇక్కడ చూడొచ్చు. 2014 నాటికి 61,711 కోట్లు మనకి ఇక్కడ కనిపిస్తుంటే 2023 డిసెంబర్ నాటికి 4,02,684 కోట్లకు చేరింది. 2014 చూస్తే 61,711 కోట్లు ఉంది. అదే 2015 చూస్తే ఒకే సంవత్సరంలో 83,845 కోట్లు, అంటే సుమారు ఒకే సంవత్సరంలో దగ్గర 22,134 కోట్లు ఒకేసారి పెరిగింది. అంటే ఒక సంవత్సరంలో ఇంత మేర ఏ విధంగా పెరిగింది, అప్పుకు కారణాలు ఏంటి అనేవి ప్రస్తుతం కూడా అవి క్వశ్చన్ మార్క్గానే ఉన్నప్పటికీ 2015లో 83,845 కోట్ల ఉన్న అప్పు ఆర్బీఐ రుణం మనం చూస్తే 2016 నాటికి 1,29,531 కోట్లు అయితే మనకి కనిపిస్తుంది. 2016 నుంచి 2017 వరకు ఒకసారి చూస్తే 1,29,531 కోట్లు అక్కడ మనకి కనిపిస్తుంది. 2017లో 1,52,190 కోట్లు మనకి ఇక్కడ స్పష్టంగా అయితే ఏ మేర పెరిగింది, ఎంత మేర పెరిగింది అనేది మనకి ఆర్బీఐ రుణాలు ఎలా పెరుగుతున్నాయి అనేది మనం ఒక్కసారి అయితే చూడొచ్చు. 2017 నుంచి 2018కి ఒకసారి చూద్దాం. 2017లో 1,52,190 కోట్లు ఉన్న రుణం ఆ తర్వాత 2018కి అంటే ఒకే సంవత్సరంలో 1,75,281 కోట్లకు చేరింది. ఈ ఆర్బీఐ రుణం అనేది సంవత్సరానికి పెరుగుతూనే ఉంది.
అలాగే 2018 నుంచి 2019కి ఒకసారి మనం చూద్దాం. 1,75,281 కోట్లు ఉంది 2018 నాటికి. అదే 2019 వరకు చూస్తే 2,05,854 కోట్లు. అలాగే 2019 నుంచి 2020కి ఒకసారి మనం చూసుకున్నట్లయితే 2,05,858 కోట్లు ఉన్నది 2020 నాటికి. 2,44,019 కోట్ల వరకు ఉంది. 2021కి చూసుకున్నట్లయితే 2,88,452 కోట్లకైతే అది వెళ్ళిపోయినట్లయితే తెలుస్తుంది. అలాగే 2021 నుంచి 2022 వరకు 2,88,452 కోట్ల ఉన్న రుణం 2022 నాటికి 3,22,993 కోట్లుగా ఉంది. అలాగే 2021 నుంచి 2022 వరకు మనం గమనిస్తే 2,88,452 కోట్లు ఉన్నది 2022 వరకు వచ్చేసరికి 3,22,993 కోట్ల వరకు అది వెళ్ళిపోయింది. అంటే సంవత్సరానికి ఏ రీతిలో పెరుగుతుంది అనేది మనం స్పష్టంగా ఇక్కడైతే మనం చూడొచ్చు. 2022 నుంచి 2023 వరకు అంటే ప్రస్తుత సంవత్సరం వరకు మనం ఒకసారి గమనించినట్లయితే ఆర్బీఐ రుణాలు 3,22,993 కోట్లు ఉన్నది 2023 అంటే ఈ సంవత్సరం నాటికి 3,66,306 కోట్లుగా అయితే ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. అలాగే తెలంగాణ అప్పులు 2022 నుంచి 3,22,993 కోట్ల ఉన్న రుణం 2023 వరకు అంటే ప్రస్తుతం వరకు అంటే ఇప్పటి వరకు ఏదైతే అప్పులు ఉన్నాయో ఈ క్షణం వరకు 3,66,360 కోట్లుగా మనకి కనిపిస్తుంది. అలాగే 2023 డిసెంబర్ ఫస్ట్ వీక్కి టోటల్గా 4,02,684 కోట్లు అంటే 2023 ఏప్రిల్ నాటికి 3,66,309 కోట్లు ఉన్న ఈ రుణం డిసెంబర్ మొదటి వారానికి 2023 నాటికి 4,02,684 కోట్లుగా అయితే మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. అంటే రాష్ట్రం ఏర్పడిన నాటికి ఇప్పటికీ ఏ మేర అప్పులు ఏ స్థాయిలో వెళ్ళిపోయాయి, సంవత్సరానికి ఏ విధంగా పెరుగుతూ ఉన్నాయనేది మనం ఇక్కడ స్పష్టంగా చూడొచ్చు. మిగులు రాష్ట్రంగా వచ్చిన తెలంగాణ అప్పుల కుప్పగా ఎందుకు మారిందనే ప్రస్తుత ప్రశ్నలకి ఇవన్నీ కూడా నిదర్శనంగా ఉన్నాయి. దీనికి సంబంధించి ఎందుకు జరుగుతున్నాయి, ఏం జరుగుతున్నాయి, ఎవరు చేశారు, ఏ విధంగా చేశారు అనే దానికైతే ఇప్పటి వరకు స్పష్టమైన లెక్కలైతే ప్రభుత్వాలు ఇవ్వకపోయినప్పటికీ ఇప్పుడు ఈ అప్పుల మీద అయితే పెద్దగా ఈ అప్పుల మీద ఇష్యూ జరిగే పరిస్థితులు అయితే మనకి కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎలక్ట్రిసిటీకి సంబంధించి మొదటగా తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఈ పవర్కి సంబంధించి ఈ విద్యుత్ శాఖకు సంబంధించి ఏ మేర లోటుపాట్లు ఉన్నాయి, ఏ మేర అప్పులు ఉన్నాయి అనేది తెరపేందుకు వచ్చింది. రెండో డిస్కామ్లో నుంచి అప్పులు 57,239 కోట్లు ఉన్నట్లయితే తెలుస్తుంది మనకి. ఇక రెండు డిస్కామ్లలో 57,239 కోట్లు. అలాగే మొత్తం రుణభారం వచ్చి 5,81,356 కోట్లు. అంటే ఈ రెండో డిస్కామ్లో ఉత్తర డిస్కామ్ అలాగే దక్షిణ డిస్కామ్ ఈ రెండు దగ్గర నుంచి కూడా మనకి తెలంగాణ ప్రభుత్వం అప్పులు తీసుకోవడం జరిగింది. 2015 నుంచి 2016 వరకు అంటే ఈ సంవత్సరంలో డిస్కామ్కి సంబంధించి అప్పులు సంవత్సరాల వారీగా ఏ విధంగా ఉన్నాయి, ఒక సంవత్సరంలో ఏ విధంగా పెరిగాయి అనేది మనం ఒకసారి చూద్దాం. ఇక 2015 నుంచి 4,762 కోట్లుగా ఉంది. అదే 2016కు వచ్చేసరికి 5,983 కోట్లుగా అయితే ఈ నార్త్ డిస్కామ్ రుణాలు అంటే ఉత్తర డిస్కామ్ రుణాలు ఈ విధంగా ఉన్నాయి. 2016కి 5,986 కోట్లు. అలాగే 2016 నుంచి 2017 వరకు ఒకసారి మనం గమనించినట్లయితే 5,983 కోట్లుగా ఉన్న రుణం 2017 వరకు వచ్చేసరికి 7,132 కోట్ల వరకు ఎగబాకింది. అంటే సుమారు 2,000కు పైగా ఈ యొక్క రుణాలు అనేది ఒక సంవత్సరానికి పెరిగిపోవడం జరిగింది. అలాగే మనం 2016 నుంచి 2017కి మనం ఒకసారి గమనించినట్లయితే 7,132 కోట్లుగా ఉన్న ఉత్తర డిస్కామ్ రుణాలు 2018 వరకు వచ్చేసరికి 9,009 కోట్లుగా అయితే మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. అంటే సంవత్సరానికి యావరేజ్లో మనకి మినిమం యావరేజ్లో ఒక 2,000 కోట్లు అయితే మనకి ఇక్కడ స్పష్టంగా పెరిగినట్లయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. అలాగే 2018 నుంచి మనం 2019కి ఒకసారి గమనించినట్లయితే 9,009 కోట్లుగా ఉన్న ఈ రుణం 2019 నాటికి
11,670 కోట్లుగా ఉంది. అంటే ఎక్కడ చూసినా కానీ సంవత్సరానికి మనకి సుమారు 2,000 కోట్ల వేరియేషన్ అనేది మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే 2018 నుంచి 2019 వరకు ఒకసారి గమనిస్తే 9,900 కోట్లుగా ఉన్నది 11,670 కోట్లుగా అయితే మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే 2019 నుంచి 2020కి మనం ఒకసారి చూస్తే 11,670 కోట్లుగా మనకి కనిపిస్తూ ఉన్నది. 2020 వచ్చేసరికి 15,540 కోట్లుగా ఉంది. అలాగే 2020 నుంచి 2021కి మనం ఒకసారి చూస్తే 15,540 కోట్లుగా ఉన్నది. 2021 నాటికి 15,351 కోట్లుగా అయితే కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఈ సంవత్సరంలో ఒక కొంచెం తగ్గిందని మనం చెప్పుకోవాలి. అలాగే 2020 నుంచి 2021కి మనం గమనిస్తే 15,540 కోట్ల ఉన్నది. 15,350 కోట్ల వరకు అయితే ఈ యొక్క నార్త్ డిస్కామ్లో రుణాలు పెరిగాయి. 2021 నుంచి 2022 వరకు 15,351 కోట్లుగా ఉన్నది 19,023 కోట్లకైతే పెరిగింది. ఇప్పటివరకు ఉత్తర డిస్కామ్లో ఏ విధంగా ఉన్నాయి, ఏ మేరగా రుణాలు పెరిగాయని మనం చూసాం. అలాగే ఇప్పుడు దక్షిణ డిస్కామ్ రుణాలు ఏ విధంగా ఉన్నాయి, సంవత్సరం వారీగా ఒక్కొక్క సంవత్సరానికి ఎంత మేర పెరిగాయి అనేది మనం ఒకసారి చూద్దాం. 2015 మార్చి నాటికి మనం చూసుకున్నట్లయితే 12,600 కోట్లుగా ఉన్న దక్షిణ డిస్కామ్ రుణాలు 2016 వరకు వచ్చేసరికి 15,146 కోట్లుగా అయితే మనకి కనిపిస్తుంది. అంటే ఇక్కడ కూడా ఉత్తర డిస్కామ్లో ఏదైతే మనం చూసామో దక్షిణ డిస్కామ్లో కూడా అదే వేరియేషన్ మనం చూస్తున్నాం. సుమారు 2,000 కోట్ల వేరియేషన్ అనేది సంవత్సరానికి మనకి ఇక్కడ కనిపిస్తుంది. అలాగే 2015 నుంచి 2016 వరకు మనం ఒకసారి చూసినట్లయితే 12,601 కోట్లుగా ఉన్న ఈ రుణం 2016 వచ్చేసరికి 15,146 కోట్లుగా ఉంది. 2016లో 15,146 కోట్లుగా ఉంది. 2017 నాటికి 17,303 కోట్లుగా పెరుగుతుంది. అంటే మనం చెప్పుకున్నట్లు ఇందాక అదేవిధంగా సంవత్సరానికి అనేది ఈ వేరియేషన్ మనకు కనిపిస్తుంది. అలాగే మనం 2017 నుంచి 2018 మార్చి నాటికి ఏ విధంగా పెరిగిందో ఒకసారి చూద్దాం. 2017లో 17,303 కోట్లు ఉంది. అదే 2018లో మనం చూసినట్లయితే 20,667 కోట్లుగా ఉంది. అంటే సుమారు ఇక్కడ కూడా అదే రీతిలో పెరుగుతూ ఉంది. అలాగే 2018 నుంచి 2019 మార్చి నాటికి ఏ విధంగా పెరిగాయనేది మరొకసారి మనం గమనించినట్లయితే 2018 నుంచి 20,667 కోట్లుగా ఉన్న ఈ రుణాలు ఏవైతే ఉన్నాయో దక్షిణ డిస్కామ్ రుణాలు ఏవైతే ఉన్నాయో 2019 వరకు వచ్చేసరికి 25,448 కోట్లుగా కనిపిస్తుంది. అంటే ఇక్కడ గతంలో పోలిస్తే ఇక్కడ మనం ఒక చిన్న డిఫరెన్స్ అనేది మనం చూడొచ్చు. ఏంటి అంటే సంవత్సరానికి 1,500 నుంచి 2,000 కోట్ల వరకు పెరిగిన ఈ డిస్కామ్ రుణాలు 2018 నుంచి 2019 వరకు వచ్చేసరికి అంటే ఒకేసారి 20,000 నుంచి 25,000 కోట్ల వరకు 25,000 కోట్ల వరకు రీచ్ అయిందంటే సుమారు 5,000 కోట్లు అనేది ఇక్కడ ఎక్కువగా మనకి కనిపిస్తుంది. అలాగే 2019 నుంచి 2020 వరకు ఒకసారి దక్షిణ డిస్కామ్లో మనం చూస్తే 25,448 కోట్లుగా ఉన్న ఈ రుణాలు 2020 నాటికి 27,801 కోట్లు. అంటే ఇప్పుడు గతంలో చూసుకున్న విధంగానే ఇక్కడ కూడా యాజ్ యూజువల్లీ 2 కోట్ల అటు ఇటుగా పెరగడం జరిగింది. అలాగే 2020 నుంచి 2021కి మనం ఒకసారి గమనిస్తే 27,801 కోట్లుగా ఉన్నది 30,946 కోట్లుగా అయితే మనం ఇక్కడ చూడొచ్చు. అలాగే 2021 నుంచి 2022 వరకు మార్చి నాటికి ఉన్న రుణాలు మనం గమనిస్తే 30,946 కోట్లు మనకి ఇక్కడ కనిపిస్తుంది. అదేవిధంగా 38,216 కోట్లు అనేది 2022 వరకు ఆ రుణాలు ఉన్నాయి. అంటే 2021 నుంచి 2022 వరకు 38,216 కోట్లుగా ఈ రుణాలు అనేవి పెరిగిపోతూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటికి 66,000 కోట్లున్న ఆర్బీఐ అప్పు ఇప్పుడు 3,66,000 కోట్లకు చేరింది. అనూహ్యంగా 2021-22 సంవత్సరంలో ఒకే ఒక్క సంవత్సరంలో ఒక దక్షిణ డిస్కమ్ అప్పే 8,000 కోట్ల పైన పెరిగింది. వినాయక్ రెడ్డి గారు, డిస్కమ్లు అప్పులకి పెరిగింది ఒక పక్కన. రెండో పక్క కాళేశ్వరం మనం చూసాం.
కాళేశ్వరం ఆంధ్ర బ్యాంక్ కన్సార్టియం ఎంత డబ్బులు ఇచ్చింది, బ్యాంక్ ఆఫ్ బరోడా ఎంత డబ్బులు ఇచ్చింది, పవర్ కార్పొరేషన్ ఎంత ఇచ్చింది, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ ఎంత ఇచ్చింది, వీటన్నిటిని ప్రొడక్టివ్గా అంటే ఉపయోగించలేదు తెలంగాణ ప్రభుత్వం అని ప్రజలు భావించారంటారా? ఇప్పుడు స్వప్న గారు చెప్పిన దానికి నేను ఒక 2 యాడ్ చేస్తాను. యా ప్లీజ్. ఒకటి సివిల్ సప్లై డిపార్ట్మెంట్ లోపల 55,000 కోట్ల అప్పులు ఉంది. Yeah. అది దీంట్లో జాయిన్ కాలేదు. అట్లనే వరంగల్ జైలు 1986లో ఎస్టాబ్లిష్ చేసింది, అది 54.5 ఎకరాలు. 1886లో ఎస్టాబ్లిష్ చేసింది, అది 54.5 ఎకరాలు. దాన్ని కూడా మహారాష్ట్ర బ్యాంకులో తాకట్టు పెట్టి అప్పు తెచ్చాడు. ఇవన్నీ కలిస్తే కూడా 6 లక్షల కోట్లు పైన. సో మనకి వచ్చినటువంటి 3,66,000 కోట్లు ప్లస్ ఈ డిస్కమ్ల అప్పులు కాకుండా, కాళేశ్వరం అప్పులు కాకుండా మీరు ఇంకా కొన్ని అదనంగా ఉన్నాయి మీ దగ్గర. అదనంగా ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఈ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలలో రోడ్స్ కానివ్వండి, విలేజెస్ లోపల సర్పంచులు చేసిన వర్క్స్ కానివ్వండి, ఇట్లా చూసినట్లయితే ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, రకరకాల ఆసరా పెన్షన్స్ కానీ ఇవన్నీ కూడా అప్పులు చూసినట్లయితే అదొక 28,000 కోట్లు ఉంది. ఓకే ఓకే, అంటే ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి ప్రభుత్వం ఇవ్వాల్సిందే. అంటే ఇవన్నీ అంటే ఏంటంటే ప్రజలకి తెలియకుండా చాలా గుంభనంగా, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే సత్యం రామరాజు గాక అంటే మీకు అది బయటపడేంత వరకు కూడా ఓహో బ్రహ్మాండంగా ఆర్థిక వ్యవస్థ ఉందనే విషయం ఏంటంటే, రాష్ట్ర ప్రజలకు 24 గంటల కరెంట్ ఇస్తున్నాము, కాళేశ్వరం ద్వారా నీళ్ళు ఇస్తున్నాము, మిషన్ భగీరథ ద్వారా నీళ్ళు ఇస్తున్నాము అనే అంటే వీటన్నిటిని అభివృద్ధికి సంక్షేమానికి సూచికలుగా చూపించి అప్పులు చేశారనేది మీ భావన? కాళేశ్వరానికి దాదాపు 97,000 crores అప్పు చేశారు. యాక్చువల్గా అది 80,500 crores డిపిఆర్లో పెట్టారు. కాగ్ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే ఇప్పటికే 1,27,000 కోట్లు ఖర్చు పెట్టారు. అది ఈ ఫేజులు ఖర్చు కంప్లీట్ కావాలన్నా కానీ 1,50,000 కోట్లు కావాలని, 1,51 కోట్లు కావాలని చెప్పారు. అది డిస్ట్రిబ్యూట్ కెనాల్స్ కాకుండా ఒకవేళ నిజంగానే 18 లక్షల ఎకరాలకి ఇవ్వదలుచుకున్నట్లయితే ఏ ప్రభుత్వం అయినా అవన్నీ అదొక 50,000 కోట్లు అవుతుంది. అదే సందర్భంలో నాకు ఒక చిన్న అకాడమిక్ డౌట్ వినాయక్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్రంలో అగ్రికల్చర్ ప్రొడ్యూస్ పెరిగింది, కేసీఆర్ వచ్చిన తర్వాత వ్యవసాయ దిగుబడి పెరిగింది అనేటటువంటి వాదనని మీరు ఎట్లా చూస్తారు? వాస్తవానికి పెరిగింది వాస్తవమే. ఎట్లా పెరిగింది అనేది మనం చూడాలి. కాళేశ్వరం నీళ్లతోటి పెరగలే. కాళేశ్వరం నుంచి వెళ్ళి ఇప్పుడు ఇంతవరకు వాళ్ళ గవర్నమెంట్ లెక్కల ప్రకారమే 162 టీఎంసీ ఎత్తారు. ఎత్తిన తర్వాత ఏం చేశారు, మళ్ళీ పైనుంచి వెళ్ళి వర్షాలు వచ్చినప్పుడు 62 టీఎంసీ కిందికి వదిలేరు. అంటే తిప్పిపోతల పథకం అని కూడా చాలా మంది తిప్పిపోతలు అంటారు. అయితే ఈయన చేసింది ఏంది, ఓన్లీ 100 టీఎంసీ. 100 టీఎంసీ అంతర్జాతీయ పద్ధతుల ప్రకారం కాక చూసినట్లయితే సీపేజ్ అనుకోండి, ఎవాపరేషన్ అనుకోండి, రన్నింగ్ గ్లాస్ అనుకోండి, ఇవన్నీ తీసేస్తే ఒక 20% పోతే 80 టీఎంసీ. 80 టీఎంసీ తెలంగాణ లోపల ల్యాండ్స్ ఎటువంటి సాయిల్ ల్యాండ్స్ అంటే ఎక్కువ వాటర్ అబ్జర్వ్ చేస్తారు. పార్ట్ ఆఫ్ డక్కన్ దక్కన్ పీఠభూమిలో భాగం కాబట్టి మనం అదే ఇక్కడ అబ్జర్వేషన్. అయితే ఇప్పుడు వాళ్ళు చెప్పేదాని ప్రకారం ఏంటి, ఒక టీఎంసీ 8,000 ఎకరాల కంటే ఎక్కువ పారదు. కానీ వీళ్ళు ఏం చేశారు, ఒక్క టీఎంసీని 17,000 ఎకరాలు పారుతున్నట్టుగా డిపిఆర్ చూపించారు. కానీ ఇప్పుడు ఈ మేడిగడ్డ కుంగిన తర్వాత ఏమవుతుంది, ఇప్పుడు సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళు కూడా ఏమంటున్నారు, అసలు మీ డిజైన్స్ ఏంటి మీరు అంటే ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ అంటే కేంద్ర ప్రభుత్వం కూడా కండ్లు మూసుకొని కూర్చుందా అంటే, ఇంత పెద్ద ప్రాజెక్టు కడుతున్నప్పుడు దానికి సంబంధించిన విషయాల్ని సేకరించకుండా వాళ్ళు ఇప్పుడు ప్రాజెక్టు కుంగిన తర్వాత ఇప్పుడు డీటెయిల్స్ అడుగుతున్నారు. అంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ స్టేట్ గవర్నమెంటు కాంట్రాక్టర్కే డిజైన్ చేయటము అవన్నీ కూడా వాళ్ళకే అప్పచెప్పారు. డిజైన్ కూడా రీడిజైనింగ్ పేరు మీద మొత్తం అంటే కేసీఆర్ స్వయంగా డిజైనర్ ఇంజనీర్ అవతారం అవుతుందంటే రకరకాలుగా ఉన్నాయనుకోండి. రేపు ఎంక్వైరీలు ఏమవుతుంది, ఎవరు బాధ్యులు అవుతారు, ఈ కేసీఆర్ బాధ్యుడు కాదు, ఎవరు బాధ్యులు అవుతారు, ఇంజనీర్లు బాధ్యులు అవుతారు. వాళ్ళైతే సంతకాలు పెట్టాల్సి వస్తుంది కదా. అందువల్ల నేను అనేది ఏంటంటే, ఈ ప్రాజెక్టు వల్ల ఇప్పటి వరకు అయితే ఎటువంటి పంట రాలేదు, అంటే ప్రోడక్ట్ లేదు. గత 6 సంవత్సరాల నుంచి మీరు గమనించినట్లే విపరీతమైన వర్షాలు వచ్చినాయి. ఇప్పుడు ఇదివరకు మనం ఏం చేసాము, ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మనకి ఇక్కడ చాలా అవస్థలు ఉన్నాయి, కరెంట్ లేదు, ఇది లేదన్నప్పుడు అప్పుడే 18-19 లక్షల బోర్లు ఉన్నాయి. ఇప్పుడు అదనంగా మరి నువ్వు కాలువల ద్వారా నీళ్లు ఇస్తున్నావు అని చెప్పినప్పుడు ఇప్పుడు నీ ఎలక్ట్రిసిటీ బోర్డు లెక్కల ప్రకారమే 8,46,000 బోర్లు అదనంగా వచ్చినాయి. అంటే ఇప్పుడు మొత్తం బోర్ల సంఖ్య కాక చూసినట్లయితే 27,50,000 సంథింగ్, 27 లక్షల సంథింగ్ ఉంది. ప్లస్
అయినప్పుడు ఏమవుతుంది, మీరు 2 acres ఆర్ 2.5 acres తీసుకోండి, అదే 50-60 లక్షల ఎకరాలకి నీళ్లు అందిస్తుంది బోర్లు. మరి మీరు ఎక్కడి నుంచి అంటే తెచ్చినట్టు? ప్రధానంగా బోర్ల మీద వ్యవసాయం, తెలంగాణలో బోర్ల మీద వ్యవసాయం అనేది ఇవాటి మాట కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా అదేటటువంటి పరిస్థితి ఉండే. అనేక సందర్భాల్లో అప్పటి ఉమ్మడి రాష్ట్ర మంత్రుల్ని కూడా, ఇరిగేషన్ మంత్రులను కూడా మన లాంటి వాళ్ళని ప్రశ్నించిన సందర్భం ఉంది. ఎందుకంటే తెలంగాణలో బోర్లు వేసుకుని వ్యవసాయం చేసుకుంటున్నారు, అక్కడేమో కాలువల మీద వ్యవసాయం చేసుకుంటారు. కాబట్టి బోర్లకి సబ్సిడీ ఇవ్వాలని మనందరం కలిసి డిమాండ్ చేసింది. అప్పటి ఇరిగేషన్ మంత్రులు ఇంటర్వ్యూలో ప్రశ్నించింది నాకు గుర్తున్నాయి. కానీ ఇక్కడ ప్రధానమైన ప్రశ్న ఏంటంటే, ఒక పక్కన ఇరిగేషన్లో, ఇంకో పక్క ఎలక్ట్రిసిటీలో, ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా సివిల్ సప్లైస్లో, వీటన్నిటిలో అప్పులు తెచ్చి వీటిని అప్పులకి రిసోర్స్గా వాడిందని భావించాలా? యాక్చువల్గా ఇవన్నీ కూడా వాళ్ళు ఏం చేశారంటే చాలా పెద్ద ఎత్తున వీటిని అప్పులు, ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే అందరూ ఒక గవర్నమెంట్ కదా, ఇండివిజువల్ అయితేనే వేరు, గవర్నమెంట్ కాబట్టి అందరూ అప్పులు ఇస్తూ వచ్చారు. వీళ్ళు అంటే అప్పుల పరిమితి దాటిపోయి కార్పొరేషన్లకు కూడా గవర్నమెంటే, ఇప్పుడు ఆర్టీసీ ఉందనుకోండి, ఇప్పుడు లేదా సీతారామ ప్రాజెక్ట్ కార్పొరేషన్ పెట్టారు. ఈ కార్పొరేషన్ అన్నిటికీ కూడా గవర్నమెంట్ గ్యారెంటీ ఇవ్వాలి. అది గవర్నమెంటే, నథింగ్ బట్ ఏదో వాళ్ళ గ్యారెంటీ ఇచ్చడం అనేది కాదు. అన్నిటికీ ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళు ఇచ్చిన దానికి సెంట్రల్ గవర్నమెంట్ ఈ మధ్యన ఓవరాల్గా రివ్యూ చేసి FRBM కింద మీకు ఎంత వస్తుంది అనేది వాళ్ళు చెప్పారు. ఇది ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ అంటారు. అంటే మీరు ఒక పరిమితి దాటి అప్పులు చేయడానికి వీల్లేదు. అంటే మీ కెపాసిటీని బట్టి ఈ సంవత్సరానికి ఎంత చేశారో 36,000 crores మాత్రం మీరు అప్పులు చేయగలరు. అయితే ఇప్పుడు దీంట్లో ఈ 6 నెలల్లో ఈ పోయిన ప్రభుత్వం ఏం చేసింది, దాదాపు 32,000 కోట్లు ఆల్రెడీ డ్రా చేసింది ఒక 6 నెలల్లో. అంటే ఇప్పుడు ఉన్న ప్రస్తుత ప్రభుత్వానికి వెసులుబాటు ఎంత అంటే కేవలం 4,000 కోట్లు మాత్రమే అప్పు చేయడానికి అవకాశం ఉంది. అంతకంటే అప్పు చేయడానికి అవకాశం. ఇవన్నీ కూడా ప్రతి ప్రభుత్వం, ఈ ఒక్క ప్రభుత్వాన్ని మనం వీళ్ళు ఎక్కువ చేశారు, వాళ్ళు తక్కువ చేసి ఉంటారు. వీళ్ళు ఏం చేశారు, ఈ అప్పుల ద్వారా ప్రజల్లో పరపతి పెంచుకొని గవర్నమెంట్ కంటిన్యూస్గా ఉండటానికి కోసం ప్రయత్నం చేశారు. కానీ యాక్చువల్గా దాని ఫలితాలు ప్రజలకు అందలే. నిజంగానే వీటి ఫలితాలు కాక ప్రజలకు అందుంటే న్యాచురల్గా మళ్ళీ గత ప్రభుత్వం 2014 నాటికి అసలు అప్పుల గొడవ లేదు. రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేయలేదు. అంటే అప్పులు చేసే 2014లోనే జూన్ 2వ తారీఖు గవర్నమెంట్ ఫామ్ అయింది. గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత 2018 నాటికి అంటే ఈ అప్పుల చర్చ లేకుండా కేవలం ఈ అంటే కరెంటు టైంకి వస్తుంది, నీళ్ళు ఇస్తున్నారు, అంటే సివిల్ సప్లైస్ సక్రమంగా ఉంది, వీటి చుట్టే తిరిగింది తప్ప ఈ అప్పుల గురించి ప్రస్తావన రాలేదు. కానీ 2018 తర్వాత ఇవాళ 2023కి వచ్చేసరికి అసలు అప్పుల కుప్ప చేశారు రాష్ట్రాన్ని అనేది ప్రధానమైనటువంటి చర్చగా వచ్చింది. ఎన్నికల అంటే ఎలక్షన్ ఎజెండా అయి కూర్చుంది. దీనికి కారణం యాక్చువల్గా 2016లోనే ఈ అప్పుల విషయం లోపల సెమినార్లు పెట్టడం జరిగింది. ఏదైనా ఒక స్టేట్ గవర్నమెంట్ కానీ, ఒక ఇల్లు కానివ్వండి, ఒక కంపెనీ కానివ్వండి, ఏదైనా కానీ పెట్టుబడి పెడితే ఎంత రాబడి వస్తుందనేది అంచనా వేయాలి. కానీ ఈయన అంచనా ఏంటంటే చాలామంది విలేకరులు మీలాంటి వాళ్ళు కూడా అడిగారు, మరి ఈ రకంగా అప్పులు చేస్తున్నారు, మరి ఎట్లా అంటే పరపతి ఉన్నది కాబట్టి ఇస్తున్నారు, పరపతి లేకపోతే ఎట్లా ఇస్తారు అని అంటాడు. అంటే పరపతి ఇప్పుడు ఒక వడ్డీ వ్యాపారస్తుడు ఉన్నాడు అనుకోడు, వడ్డీ వ్యాపారస్తుడు ఒక రైతుకు అప్పు ఇచ్చినట్టు ఏంటి, ఆయన ఆస్తికి మించి ఇవ్వడు. నీ పరపతి కూడా ఎంత ఉంటుంది, నీ పేయింగ్ కెపాసిటీ ఎంత ఉందనేది అంతవరకే ఇస్తాడు. కానీ ఇప్పుడు ఏమవుతుంది, నీకు కాళేశ్వరం మీద నువ్వు 1,27,000 కోట్లు పెట్టి ఇప్పుడు ప్రతి సంవత్సరం కనీసం 15,000 కోట్లు నువ్వు రీపేమెంట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ దాని నుంచి మీకు వచ్చిన ఫలితం ఏమున్నది, గవర్నమెంట్కి వచ్చిన రెవెన్యూ ఏమున్నది? ఇప్పుడు మీరు అన్నారు మిషన్ భగీరథ అనేది. నేను ఒకటే అడుగుతున్నాను, ఇంతకుముందు గౌరవనీయులు మన ఎర్రబెల్లి దయాకర్ రావు ఆయన పంచాయతీరాజ్ ఉన్నప్పుడు ఏంటి, మేము ఈ మిషన్ భగీరథ నీళ్ళు వాటినే వాడుతాము, గవర్నమెంట్ ఆఫీసులలో కూడా ఫంక్షన్లలో కూడా మిషన్ భగీరథ వాటర్ బాటిల్ పెడతామన్నారు. అదేం పెట్టలేదు. కానీ ఇప్పుడు మీరు చూడండి, ఈ మిషన్ భగీరథ రాకముందు ఆర్డబ్ల్యూసీ ఉన్నది, అన్ని విలేజెస్లో ఉన్నది. కాకపోతే దాన్ని ఎక్స్టెండ్ చేస్తే సరిపోయేది. కానీ దాదాపు ఎంత 23,000 కోట్ల పైన ఖర్చు పెట్టాడు. ఖర్చు పెట్టడమే కాకుండా ఏమవుతుంది, ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ మీరు పరిశీలిస్తే తెలుస్తుంది అక్కడ వాటర్ లేదు. మీరు ఆదివాసీ ప్రాంతాలకు పోండి, మిషన్ భగీరథ లేదు. మీరు ఏ గ్రామానికి పోండి, మిషన్ భగీరథ నీళ్ళేమో ఎవరు తాగుతలేరు. మిషన్ భగీరథ ప్రతి ఊర్లో క్యాన్ వాటర్ ఉంది. మరి ఇంకా ప్యూరిఫై వాటర్ ప్లాంట్స్ పెరుగుతున్నాయి. ఇంకొక చిన్న అకాడమిక్ డౌట్ వినాయక్ రెడ్డి గారు, టీఆర్ఎస్ ప్రభుత్వం
లేదా బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చి చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో అంటే లేదా చేసినటువంటి టేకప్ చేసినటువంటి వాటిలో ఎక్కడైనా ప్రొడక్టివ్ కనిపించిందా మీకు? ప్రొడక్టివ్ అంటే ఎక్కడ లేదు వాస్తవానికి. అంటే అసలు లేదని ఉండదు, కానీ కావాల్సినంత. ఇప్పుడు మీరు ₹1 పెట్టుబడి పెట్టారనుకోండి, మన కనీసం వీళ్ళు ఎక్స్పెక్ట్ అట్లీస్ట్ 110 ఆర్ 120. కనీసం వీళ్ళు ₹1 కూడా రాని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇదంతా నిరుపయోగమైన అప్పులే అంతే తప్ప. ఇప్పుడు మీరు సివిల్ సప్లై చెప్పారు, ఇంతకుముందు అన్నారు. సివిల్ సప్లై లోపల ఇంతకుముందు ప్రభుత్వాలు రేషన్ కార్డుకి 16 రకాలైన వస్తువులు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, కేవలం ఒక రైస్ తప్ప ఇంకేమీ ఇవ్వట్లే. ఆ రైస్లో కూడా 5 కిలోలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే 1 కిలో మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది అనేది లేటెస్ట్గా వచ్చినటువంటి మాట. అది మొదటి నుంచి ఉన్నది, కాకపోతే పబ్లిక్కి తెలియకపోవడం వల్ల ఇదంతా వస్తుంది. అంటే ఇది ఈసారి అంటే ఎలక్షన్ ఎజెండాలో ప్రధానంగా అప్పులు అనేది ప్రధానమైన భూమిక పోషించడానికి ప్రధానమైన కారణం ఏంటి? అంటే ఇలాంటి వాళ్ళు దాన్ని విస్తృతంగా జనంలోకి తీసుకెళ్ళటమేనా, లేకపోతే ప్రజల్లో కూడా దాని మీద విస్తృత చర్చ జరగడానికి కారణం ఏంటి? ప్రజల్లో ప్రధానంగా రావడానికి కారణం ఏంటంటే, చిన్న చిన్న కాంట్రాక్టులు చేసిన వాళ్ళు కూడా ఈ విలేజ్ లెవెల్లో కానివ్వండి, మున్సిపాలిటీ లెవెల్లో కానీ మీరు కూడా చూసి ఉంటారు. హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎలక్షన్ల ముందు చాలామంది కాంట్రాక్టులుగా మాకు పనిచేయట అవకాశం లేదు, ఎందుకంటే మాకు పనిచేసినందుకు బిల్లులు రావట్లేదు, కాబట్టి మేము పనిచేయలేని పరిస్థితులు స్ట్రైకులు చేశారు. ఇప్పటికీ సర్పంచులు కొంతమంది నోటి మాటగా పనిచేసి ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజల్లో ఉన్నాయి. మనం చెప్పితేనే కాదు, మనం చెప్పింది అదనపు సమాచారమే తప్ప. ఇప్పుడు ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి, ఎంప్లాయీస్కి అక్కడ ఇప్పుడు మీకు ఫస్ట్ నుంచి 18వ తారీఖు వరకు జీతాలు ఇస్తున్నారు. నిజంగానే నీకు ఆర్థిక పరిపుష్టి ఉంటే నువ్వు ఫస్ట్ నాడు వేయాలి కదా జీతాలు. ఇవన్నీ కూడా ప్రజల్లోకి పోయినాయి. తర్వాత నాకు మరొక అంటే మనతో చర్చ సందర్భంగా ఇంకొక ప్రధానమైన డౌట్ నాకు కనిపిస్తోంది. ఒక దక్షిణ డిస్కంలోనే 2018-19 సంవత్సరం ఆర్థిక సంవత్సరంలో 5,000 కోట్ల అప్పు పెరిగింది. అట్లాగే 21-22లో 8,000 కోట్ల అప్పు పెరిగింది. ఇది అంటే దీని మీద ఒక మానిటరింగ్ బాడీస్ ఉంటాయి, వీటిని అదుపులో చేసేటటువంటి వ్యవహారం ఉంటుంది, వీటి ఆర్థిక వ్యవస్థని ఆర్థిక క్రమశిక్షణ పాటించేలాగా చూసేటటువంటి వ్యవస్థలు ఉంటాయి. ఇవి ఎక్కడ కనిపించట్లేదు? ఎందుకు వేలైనా అంటే వీళ్ళు తెచ్చిన అప్పులు బయటికి తెలియకుండా చాలా రోజులు కన్సీవ్గా చేశారు. అంటే వీళ్ళు ఆయా వ్యవస్థలలో ఉండే ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వీళ్ళ కంప్లీట్గా వీళ్ళ ఆధీనంలో ఉండి దాన్ని బయటికి రాకుండా చూశారు. అట్లా చేయడం వల్ల ఏమవుతుంది, ఏ సంస్థలో ఏం జరుగుతుందో అనేది ప్రజలకు తెలియకుండా పోయింది. అందువల్ల ఏమవుతుంది, ఈ అప్పులు ఇప్పుడు మీరేం చెప్పారు, ఇక్కడ 57,239 అన్నారు, కానీ యాక్చువల్గా నిన్న మొన్న దాన్ని ఇంకా లోతుగా పరిశీలిస్తే దాదాపు 85,000 కోట్లు అంటున్నారు. కానీ మేము కూడా ఇంతకుముందు అక్కడ నిపుణులతో మాట్లాడేదంటే, ఇప్పుడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అప్పులు మొత్తం డిపార్ట్మెంట్ మొత్తం అమ్మితే కూడా ఈ అప్పులు తీరే పరిస్థితి లేదని చెప్తూ ఉన్నారు. అదే సందర్భంలో 85,000 కోట్ల అప్పులే చూస్తున్నారు. 85,000 కోట్ల అప్పు తెచ్చి మేము చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అంటే 1,30,00,000 కోట్లు ఉంటుంది అని కేటీఆర్ మొన్న అసెంబ్లీలో చెప్పారు. చెప్పాలి కదా, ఎట్లా చూస్తారు మీరు? చెప్పాలి. ఇప్పుడు ఎంత ఆస్తి పెంచడం అన్నాడు, ఏ ఏరియాలో ఎక్కడ పెంచారు? ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్లో ఎన్ని ట్రాన్స్ఫార్మర్లు పెడితే ఎంత ఖర్చు అయింది, ప్రొడక్షన్ పెడితే ఎంత అయింది, కొత్త పవర్ ప్లాంట్స్కి ఎంత పెట్టాము, ఆ డీటెయిల్స్ చెప్పాలి కదా. ఆ డీటెయిల్స్ చెప్పకుండా ఊరికే ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి మేము ఇంత పెంచడం అనేది అది సరైన స్టేట్మెంట్ కాదు, బాధ్యతాయుతమైనది కూడా కాదు. బాధ్యత గలవాడు ఏం చేయాలి, మేము ఇన్ని సబ్ స్టేషన్స్ డెవలప్ చేసాం, ఇంత లైన్లు డెవలప్ చేసాం, ఇంత జనరేషన్ చేస్తున్నాము, అప్పటికిప్పటికి ఇంత గ్యాప్ ఉన్నది, ఇంత మేము రైతులకు 24 గంటలు, రైతులకు ఇచ్చింది 12 గంటలు ఎప్పుడు దాటలే. కాకపోతే ఏంటంటే సింగిల్ ఫేజ్ ఇచ్చినప్పుడు మీకు బల్బ్ ఎప్పుడు కనపడుతుంటుంది, కానీ యాక్చువల్గా 3 ఫేజ్ ఇస్తే తప్ప రైతులకి ఉపయోగం లేదు. ఇప్పుడు మీరు ఏ సబ్ స్టేషన్ లోపల ఈ లాగ్ బుక్ చూసినట్లయితే దాంట్లో క్లియర్గా తెలుస్తుంది మీరు ఎన్ని గంటలు సప్లై చేశారు, ఎన్ని గంటలు సప్లై చేసారు అనేది. అయితే ఆ మధ్యన గొడవ అయినప్పుడు ఏమవుతుంది, కోమటి వెంకటరెడ్డి బెనుగుడి దగ్గర తీసుకుపోయినప్పుడు ఒక లాగ్ బుక్ తీసుకున్నప్పుడు మొత్తం తెలంగాణలో ఉన్న సబ్ స్టేషన్లో ఉన్న లాగ్ బుక్లన్నీ వెనకకు తీసేసుకున్నారు. అవసరం ఏముంది? ఒక చివరి మాట, అంటే ఒక కంక్లూడింగ్ రిమార్క్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 9.5 సంవత్సరాల పాటు రాష్ట్ర పాలన ఆర్థిక క్రమశిక్షణ దిశగా వెళ్ళిందా, క్రమశిక్షణ రాహిత్యం దిశగా వెళ్ళిందా? మీ కంక్లూజన్ వినాలనుకుంటున్నాను నేను. యాక్చువల్గా ఇక్కడైతే ఆర్థిక క్రమశిక్షణ అనేది లేదు. నిజంగానే ఆర్థిక క్రమశిక్షణ ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు ఏమవుతుందంటే మనకు వచ్చేదంతా పోయేదంతా అనేది కనీసం అంటే సామాన్య మానవుడు కూడా లెక్కేసుకుంటాడు. కానీ గవర్నమెంట్లో ఇంత నిపుణులు ఉన్నప్పుడు నేను అనుకుంటే నిపుణులు చెప్పుంటారు.
ఇప్పుడు ఇప్పుడు మనం బుల్డోజ్ చేశారు అని వాళ్ళ ఇప్పుడు చాలా మంది మీకు తెలియదు ఏముంది, అందరూ కూడా ఆయన ఇంజనీరు, ఆయన ఎగ్జిక్యూషను, ఆయన అన్నీ తనే, అంటే సర్వం నేనే అనేటట్లుగా చేశాడు. కాబట్టి దీనికి ఇదొకటి. తెలంగాణ ఇంకొక చెప్పండి. ఒక విషయం చెప్తాను. ఈ చనిపోయిన ఇంజనీర్ గారు ఉన్నారు విద్యాసాగర్ గారు. నేను ఒకసారి అడిగా ఆయన, ఏంటి సార్ ఇంత దారుణంగా ఇది ఉంది అని. ఆయన ఏమన్నాడంటే, ఈయన పోయి ఏదో మాట్లాడబోతే విద్యాసాగర్ రావు గారు మీకు అన్ని సౌకర్యాలు కల్పించినా ఎంజాయ్ చేయండి, మీరు నాకు సలహా ఇవ్వడానికి కాదు నేను పెట్టుకుంది అని ఈయన చెప్పినట్లు ఆయన చెప్పాడు. పాప ఆయన చనిపోయాడు కాబట్టి దాన్ని ఇక ఆ విషయంలో మనం అది ఎక్కువ పోలేడు. యా తెలంగాణ రాష్ట్ర పార్టీగా మొదలైన టీఆర్ఎస్ ఆ తర్వాత బీఆర్ఎస్గా మారినప్పటికీ ఎన్నికల్లో ఓటమికి ప్రధాన కారణాల్లో ఈ అప్పులు, తెలంగాణని అప్పుల కుప్పగా మార్చారు అనే విషయం విస్తృతంగా ప్రజా బాహుళ్యంలోకి చర్చలకు వెళ్ళటం, ప్రజలు నమ్మటం, అదే సందర్భంలో దానికి సబ్స్టాన్షియల్గా ఆ రకమైన కారణాలు కనిపించటం.